శుభోదయం అండి అందరికి. బైబిల్ చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతాను. మీరు తెరిచినట్లయితే నేను చదువుతాను. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషులకు అబ్రహామునకు ఏమి దొరికెను అని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడిని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరి పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. 8వ వచనము వరకు చదువుకున్నాము. మరొకసారి ఈ వాక్యాన్ని చదువుకున్నాము. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమమునకు పరిహారము నొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. ఐదవ వచనం కూడా మళ్ళీ చదివాను నేను. అంటే దీని అర్థం చాలా సులభంగా చెప్పొచ్చు. అదేదో మనం పని చేయాలని కాదు, కానీ ఎలాంటి పని చేయకుండా మనం ఈ యొక్క నీతిని పొందుకున్నాము. మన ఆత్మీయ జీవితంలో అదేదో మనం చాలా భక్తిపూర్వంగా ఇలాంటివన్నీ కూడా చేయడం కాదు, కానీ దేవుని నమ్మడం ద్వారా మన ఆత్మీయ జీవితం జరగాలి. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మీరు సంఘానికి వస్తూ ఉంటారో, మీరు సంఘానికి వచ్చి ఏదో పొందుకొని మీ బ్యాగ్ లో నింపుకొని పోతున్నారని కాదు, కానీ మీరు సంఘానికి వస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయాలు నింపుకొని వెళ్తున్నారు. నేను దేవునితో ఏకం అవ్వాలి. నేను యేసయ్య చిత్తంతో ఏకమైనప్పుడు నేను యేసయ్యతో ఏం అడిగినప్పటికీ ఆ దేవుడు నా మీద కృపను చూపిస్తాడు. ఈ రోజు వాక్యంలో చదివాము. చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇక్కడ 2వ వచనంలో, మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. మనం ఏదైనా చేసి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లయితే అప్పుడు మన గురించి గొప్పగా ఏదైనా చెప్పుకోవడానికి ఉంటదా? నేను అది చేశాను, నేను ఇది చేశాను అని. కానీ విశ్వాసం అనేది ఆ విధంగా కాదు. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసం ద్వారా హృదయంలో పొందుకోవడాన్ని విశ్వాసం అంటారు. అదేదో మనము సంఘానికి విధేయతగా లేకపోతే కానుకలిస్తూ ఈ మాటల గురించి కాదు మాట్లాడేది ఇక్కడ. ఇక్కడ ప్రాముఖ్యంగా ఏం తెలియజేస్తుందంటే, దేవుడు ఏదైతే నాతో మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని నేను అంగీకరించాలి. మీరు బైబిల్ చూసినట్లయితే ఆది కాండము, నిర్గమ కాండము, లేవ్య కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ విధంగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాల్ని చూస్తామో దేవుడు ఏ విధంగా పని చేస్తాడో తెలుసుకోగలుగుతాము. అదేదో మనం చాలా భక్తిపూర్వంగా ఏదో చేస్తున్నామని లేకపోతే ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నామని ఇవన్నీ కాదు. ఇది చూస్తానికి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని నమ్మడం
అవును. అది సత్యమే. నాకది తెలీదు. బైబిల్‌లో ఎన్నో వాక్యాలలో రోమీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము బైబిల్ ఎంతో అద్భుతమైంది. 4 అధ్యాయం 1 వచనంలో. కాబట్టి శరీరము విషయమే మన మూల పురుషుడకు అబ్రహామునకేమి దొరికెనని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. దేవునికి ఎంతో విధేయతగా ఉండి, భక్తి పరులుగా ఉండి, ఇవన్నీ కూడా చేసి మనం నీతిమంతులం అయినట్లయితే అది దేవుని ముందు అతిశయ కారణంగా ఉంటది. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్‌లో బైబిల్‌లో ఏం రాయబడిందో వాటన్నిటిని కూడా కంఠత చేయడము, ఇవన్నీ కాదు మనం చేయాల్సింది. మ మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా అంగీకరించాలి. అవును. అది సరైందే. నేను దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. మీకు అర్థమవుతుందా? మనమందరం కూడా పాపులుగా ఉన్నాము. ఏ విధంగా మనము పాప క్షమాపణ పొందుకున్నాము. దయచేసి నా యొక్క పాపాలు క్షమించండి. నా పాపాలు క్షమించండి దేవుడా! ఈ విధంగా అన్నంత మాత్రాన మన పాపాలు క్షమింపబడ్డావని కాదు. బైబిల్‌లో ఏం రాయబడిందంటే, యేసయ్య యొక్క రక్తం ద్వారా మన యొక్క పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. ఆ యొక్క వాక్యాన్ని నమ్ముతూ బైబిల్‌లో ఏం చెప్తుందంటే, నా యొక్క పాపాలు కడిగివేయబడ్డాయని చెప్తుంది. ఈ దేవుని యొక్క వాక్యాలే దేవుడి యొక్క మాటలు. ఇదేదో ఎల్డర్ యొక్క మాటలు కాదు. డీకన్ యొక్క మాటలు కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నా పాపాలు కడిగివేయబడ్డాయి. ఈ యొక్క సత్యమైన వాక్యాన్ని అంగీకరించడమే. లేదు లేదు అలా కాదు. నేను ఎన్నో పాపాలు చేశాను. నేను ఎంతో ప్రయత్నించాను పాపాలు చేయకుండా ఉండడానికి. ఈ విధంగా బైబిల్ రోమిలకు రాసిన పత్రికలో ఈ విధంగా మాట్లాడుతుంది. అబ్రహాము కాబట్టి మొదటి వచనంలో చూసినట్లయితే కాబట్టి శరీరము విషయమే మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికినని అందము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినలా అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. అది అబ్రహాం యొక్క ఏదైతే నీతిని పొందుకున్నాడో అది అతని యొక్క క్రియల ద్వారా వచ్చింది కాదు. ఒకవేళ అలా వచ్చినట్లయితే అతడు అతిశయించుకోవడానికి ఏదైనా ఉంటది. అవును. యేసే నా పాపాల కోసం చనిపోయినట్లయితే, యేసే నా పాపాల కోసం చనిపోయినట్లయితే, అది నిజమే. నా యొక్క పాపాలు కడిగివేయబడానివి. అంతేనండి? యేసే నా పాపాలు కడిగివేసినట్లయితే, నా పాపాలు కడిగివేయబడ్డాయి. అదే కదా సత్యం. నేనెప్పుడైతే ప్రస్తుతం చూసినట్లయితే ఎన్నో రకరకాల సంఘాలున్నాయి. నేను ప్రెస్బిటేరియన్ సంఘానికి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు అందరూ కూడా చెప్పేవాళ్ళు నా యొక్క పాపాలు అలానే ఉన్నాయి అని. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్తుంది అవును. అది సరేనే మనం పాపులమే. కానీ మన కోసము మన యొక్క పాపాలు కడిగివేయడానికి వచ్చినాయన ఆయన శిలువ మీద వేయబడ్డాడు. అవును. యేసే నా పాపాల కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన చనిపోయాడు. ఇది సత్యం. ఇది మీరు నమ్ముతున్నారా? అప్పుడు మీరు నీతిమంతులా? పాపులా? మీరు పాపులు కాదు. నా కుమారుడు వాళ్ళిద్దరిని కూడా నేను
రెస్టారెంట్‌కి తీసుకెళ్ళినట్లయితే ఏదన్నా తినిపించడానికి, నీకేం కావాలి? నీకు నూడిల్స్ కావాలా? అలా ఆ విధంగా వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ఈ ఉడోంగ్ నూడిల్స్ చాలా ఈ కాస్ట్ ఎంతుంది? నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. అలా నా కుమారుడేమైనా బాధపడతాడా? అలా ఏం బాధపడడు. ఎందుకంటే అతని తండ్రి ఉన్నాడు కాబట్టి. అలా చాలా ప్రశాంతంగా ఉండొచ్చు కుమారుడు. కానీ ఆ! ఆ! నువ్వు నువ్వు పే నువ్వు పే చేయవా? నువ్వు ఎంత కట్టాలి డబ్బులు అనేసి ఈ విధంగా అడిగినట్లయితే, లేదు లేదు మా నాన్నగారు కడతారు అని చెప్తాడు. మీ నాన్నగారు ఎవరు అంటే, ఇంతకు ముందుకు కట్టాడు కదా! మీకు ఆయనే మా నాన్నగారు అని చెప్తాడు. ఆత్మీయ అంటే ఏదో, ఏదో అప్పగించడము లేకపోతే ఏదో ఎంతో భక్తిపూర్వకంగా జీవించడము ఇవన్నీ కాదు. విశ్వాసం ద్వారా జీవించడం. విశ్వాసం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడమే విశ్వాసం ద్వారా జీవించడం. బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు మన యొక్క పాపాల కోసం సిలువ వేయబడి మన పాపాల గురించి మరణించాడు. అందరూను పాపం చేసి దేవుని యొక్క అవిధేయత దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు. ఇదేదో మనం చేసామని కాదు. ఇది మన పాపాల కోసం మనమేదో చేసామని కాదు. యేసే నా కోసం చేశాడు. నేను దాని కోసం ఇంకేం చేయాలి మరి? యేసే నా కోసం చనిపోయాడు. నా పాపాలని కడిగేస్తాడా? ఆయన ఏదైతే చేశాడో దాన్ని నమ్మితే చాలు. ఆమేన్. మనం చేయాల్సిందంతా వేరేదేది లేదు కానీ మనం నమ్మాలి. నేనెంత అబద్ధం ఆడాను. నేనెన్నో పాపాలు చేశాను. కానీ యేసు ఎప్పుడైతే చనిపోయాడో ఆయన నా పాపాల కోసం చనిపోయాడు. కాబట్టి నా యొక్క పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. అది సత్యం. మీకు అర్థమవుతుందా? యేసే నా పాపాల కోసం చనిపోయాడు. ఇది నమ్మడమే విశ్వాసం. ఎన్నో ఆఫరింగ్‌లియ్యడం, ప్రార్థించడం ఇవన్నీ కాదు. కేవలం నమ్మడం ద్వారా. ఇక్కడ నాలుగో అధ్యాయం రెండో వచనంలో చూసినట్టయితే అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. ఇదేదో అబ్రహాం అతని యొక్క క్రియల ద్వారా ఏదో చేశాడని అర్థమా? అతని యొక్క క్రియల ద్వారా చాలా భక్తిపరుడుగా ఉండి, చాలా దయ దయ ఉదార హృదయం కలిగి ఉండి, ఇవన్నీ కూడా కలిగి ఉన్నాడనా? లేదు. ఇవన్నీ కూడా కాదు. అబ్రహాము నీతిమంతుడని తెలియజేయడానికి అతడు కేవలం ఈ యొక్క వాక్యాన్ని నమ్మాలి. యేసే నమ్మాలి. మీకు అర్థమవుతుందా? ఎంతో, ఎంతో శ్రద్ధగా బైబిల్ చదవడము, సంఘానికి తరచుగా రావడం ఇవన్నీ కూడా కాదు. బైబిల్‌లో వాక్యం ఏం చెప్తుంది? కేవలం యేసే ద్వారా మన యొక్క పాపాలు కడిగివేయబడ్డాయి. అవునా అండి? మరి నా పాపాలు కడిగివేయబడ్డాయా లేదా? అవును. అవి కడిగివేయబడ్డాయి. మీరు ప్రార్థించకుండా కడగబడ్డాయా? అవును. మీరు ప్రార్థించకపోయినప్పటికీ కడగబడ్డాయి. కానీ ఇవన్నీ కూడా మనమెంతో అడుగుతా ఉంటాం, బ్రతిమాలుతా ఉంటాం మన పాపాలు క్షమించడానికి. కానీ బైబిల్‌లో వాక్యం ఏం చెప్తుందంటే, అందరును పాపం చేయడం వల్ల అందరును అవిధేయత స్థితిని పొందుకున్నారు. కానీ కేవలం దేవుని యొక్క కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము.
ఆ ప్రభువు ఆ ప్రభువు ఈ లోకానికొచ్చాడు. అతడేం చేశాడు? ఆయన మన యొక్క పాపాల కోసం చనిపోయాడు. అవునండి? మరి మరి నేను దాని గురించి పశ్చాత్తాపపడాలా? నా యొక్క పాపాల కోసం పశ్చాత్తాపాన్ని అడగాల? యేసయ్య యొక్క రక్తము నా యొక్క పాపాల్ని కడిగేసింది. ఆ యొక్క సిలువ మన యొక్క పాపాలన్నిటిని కూడా తుడిచేసింది. మీరు ఉదయ ఆరాధనకి వెళ్ళొచ్చు, ఉపవాసం ఉండొచ్చు, అలా ఎన్నో నీతి కార్యాలు చేయొచ్చు. కానీ యేసే నా పాపాలు ముందుగా కడిగేశాడు. అంటే యేసే నా పాపాలన్నీ కడిగేశాడు. నా పాపాలన్నీ కడగబడ్డాయని అర్థం కదా! మీరు పాపులను చెప్తుందా? లేదు. వేరే సంఘాలకి, మన సంఘాలకి మధ్య భేదం ఏంటంటే, ప్రజలందరూ కూడా వేరే సంఘాల్లో ఎంతో అడుగుతా ఉంటారు. పశ్చాత్తాపం అడుగుతా ఉంటారు. దేవా నా పాపాల్ని క్షమించు, నా పాపాల్ని క్షమించు అని. కానీ క్రీస్తు యేసునందు ఉన్న విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ యొక్క క్రీస్తు యేసునందున్న విమోచనము ద్వారా ఉచితముగా మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. అందరూ పాపం చేయడం వల్ల దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. మనము దేవుని యొక్క కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మీ అందరికి మరి మనం ఏం చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏం చేయాలి? ఆ యేసయ్య మన కోసము అన్ని కూడా సిలువలో చేశాడు. దీన్ని నమ్మడమే విశ్వాసం. మీకు అర్థమవుతుందండి? యేసయ్య మనందరి కోసం, మన పాపాల కోసం ఆయన చనిపోయాడు. ఇప్పుడు మరి మన దగ్గర పాపం ఉందా లేదా? మన యొక్క పాపాలు ముందుగానే కడిగివేయబడ్డాయన్నట్లయితే ఆయన మన పాపాల్ని కడిగేశాడు అనే అర్థం కదా! బైబిల్ చెప్తుంది నీ యొక్క పాపాలు కడిగివేయబడ్డాయి అన్నట్లయితే, నా పాపాలు కడిగివేయబడ్డాయి. యేసయ్య నా పాపాల్ని క్షమించండి. మనము అందరం కూడా చాలా చిన్న చిన్న పాపాలు చేస్తాము. దేవా నేను అబద్ధమాడాను, నేను దొంగతనం చేశాను. మరి అలా ఎన్నో పాపాలు చేశాము. మరి వాటన్నిటి కోసము ఒక చిన్న చిన్న ఈ పాపాలన్నిటి కూడా మనము చూసుకున్నట్లయితే అలా ప్రతి ఒక్క దానికి మనం క్షమాపణ అడగాలన్నట్లయితే ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేడు. అందుకే
యేసే మన కోసం ఆ శిలువలో మరణించి, ఆయన మన కోసం ఆ శిలువలో మరణించి, మన యొక్క పాపాలన్నిటి కూడా కడిగేశాడు. మరి మనము కడగబడ్డామా లేదా? మనము కడగబడ్డాము. నేనిది నమ్మాను. రోమీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయంలో ఈ విధంగా చెప్తుంది. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికెనని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. మీరు క్రియల ద్వారా ఏదైనా చేసినట్లయితే మీరు హెచ్చించుకోవడానికి ఏదైనా ఉంటుంది. నా యొక్క పాపాలు కడిగివేయబడడానికి నేనేదో చేయాలని కాదు. ఆయన యేసయ్య నా కోసం ఏదో చేయాలి. ఆమెనందరికీ యేసయ్య ఏం చెప్పాడు? ఆయన ఏం చేశాడు? ఆయన సిలువలో ఆయన మన కోసం ఆ సిలువలో మరణించాడు. మరి మీ పాపాలన్నీ కూడా సిలువ వేయబడినట్లయితే మరి అవి కడగబడ్డాయా లేదా మనవన్నీ కూడా? అవును, కడగబడ్డాయి. ఎంతో కాలం ముందు నేను ఒక సంఘానికి వెళ్ళాను. అక్కడ ప్రతిసారి కూడా మన యొక్క పాపాల కోసం మనం వేడుకోవాలి. మన పాపాల కోసము ప్రయత్నించాలి కడిగి వేసుకోవడానికి. కానీ కేవలం దేవుని యొక్క కృప ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎప్పుడైతే మనము ఆ యేసయ్య చేసిన ఆ ఒక్కదాన్ని కేవలం అంగీకరించాలి. దీనికోసం మనం చేయాల్సింది ఏది కూడా లేదు. ఒకవేళ యేసయ్య నా యొక్క పాపాలు కడిగివేయబడినట్లయితే నా పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డట్లే. మనం ఈ విధంగా నమ్మాలి. మన యొక్క జీవితం మొత్తం కూడా ఈ యొక్క పాప క్షమాపణ కోసం అడగాలి. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉంది? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. ఫాస్ట్ ఆఫ్ పార్క్ అతడేదో చెప్పాడు, అతడేదో బాగా చేశాడు, లేకపోతే అతడేదో మంచివాడు కాబట్టి అతడు నీతిమంతుడని కాదు, అతని యొక్క పాపాలు కడిగివేయబడ్డాయని కాదు. యేసే మన యొక్క పాపాల కోసం చనిపోయి ఆయన మన పాపాలన్నింటి కోసం చనిపోయాడు. ఇది మాత్రమే మనం నమ్మాలి. అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడెను. బైబిల్ ఏం తెలియజేస్తుంది? ఇదేదో నేనేదో చేయాలని కాదు, నేను చేయాలని కాదు గాని యేసే నా కోసం చనిపోయాడు. నేను పాప క్షమాపణ పొందుకోవడానికి నేనేదో చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు కూడా ఎన్నో క్షమాపణలు అడుగుతూ ఉండేవాళ్ళు కదా. అలా మీరు చేసినంత మాత్రాన మీ యొక్క పాపాలు కడిగివేయబడ్డాయా? లేదు, ఇంకెక్కువ పాపం చేస్తూనే ఉన్నారు. భూమికి రాసిన పత్రిక ఏం చెప్తుంది?
అబ్రహాం నీతిమంతుడుగా అతని యొక్క క్రియల ద్వారా కాదు కానీ విశ్వాసం ద్వారానే చేయబడ్డాడు. అబ్రహాము అతని యొక్క క్రియల ద్వారా కాదు కానీ అదే నేనేదో మంచిగా చేసింది ఏది కూడా లేదు. దేవుడు నా కోసం అన్ని కూడా చేశాడు. ఆ యేసే నా కోసం శిలలో మరణించాడు. మరి పాప క్షమాపణ అడుగుతూ ఆ దేవా నేను పాపం చేశాను, నేను వ్యభిచారం చేశాను, ఇలా ఎంతో మంది ప్రజలు పశ్చాత్తాపం అడుగుతా ఉంటారు. అబ్రహాము అతని యొక్క క్రియల ద్వారా నీతిమంతుడుగా అయినట్లయితే అతడు హెచ్చించుకోవడానికి ఏదో ఒకటి ఉంటది. కానీ అబ్రహాం యొక్క సమయంలో ఏసే ఇంకా పుట్టలేదు. కానీ ఏసయ్య ఈ లోకానికి వచ్చి అతడు సిలువలో నా కోసం మరణిస్తాడనేసి తెలిసి ఆ ఏసయ్య నా యొక్క పాపాలన్నిటి కోసం కూడా ఆయన మరణిస్తాడు. ఆ నేను నీ యొక్క పాపాల్ని అన్నిటి కూడా 3% 4% కడిగేశాను. ఈ విధంగా అనట్లేడు. ఆయన మన పాపను పూర్తిగా కడిగేశాడు. ఆయన నా పాపాల కోసం చనిపోయాడు. మనం కేవలం మన యొక్క పాపాలు కడుగవేయబడ్డాయి అని నమ్మాలి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ బైబిల్లో చూసినట్లయితే అది నేనేదో చేయాలని కాదు, సిలువలో ఆ యేసయ్య చనిపోయాడు. మన యొక్క పాపాలన్నీ కూడా పూర్తిగా తెల్లగా కడిగేశాడు. అప్పుడు మన పాపాలు కడిగివేయబడతాయి. చేయాలా? లేదు. ఒకవేళ అబ్రహాము అతని క్రియల ద్వారా నీతిమంతుడుగా అవ్వాలన్నట్లయితే యేసే మన పాపాల కోసం ఈ లోకంలోకి వచ్చాడు. అబ్రహాం ఆ యేసేని నమ్మాడు. అబ్రహాము రాబోతున్న ఆ దేవుని ఆ ప్రభుని నమ్మాడు. మనము ముందుగానే వచ్చి ఉన్న ఆ ప్రభుని నమ్ముతున్నాము. అవునండి. యేసయ్య ఏం చెప్తున్నాడంటే ఆయన చివరిగా చనిపోయేటప్పుడు ఇది సమాప్తమైంది అని చెప్తున్నాడు. నేను పాపం చేశాను కాబట్టి నేను పాప క్షమాపణ అడగాలి అనేసి అడుకుంటాము. కానీ యేసయ్య లేదు. ప్రజలందరూ కూడా ఎంతో భయభక్తులు కలిగి వాళ్ళ పాపాలను కడిగేసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ 2వ వచనంలో ఏం తెలియజేస్తుంది? అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతులను తీర్చిబడిన యెడల అది అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. అందుకే బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే అబ్రహాం దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు ఏం నమ్ముతున్నాడు?
అబ్రహాము ఏం నమ్ముతున్నాడు? యేసే నా పాపాల కోసం చనిపోయాడు. అయ్యప్ప వాక్యం నమ్ముతున్నాడు కదా! అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నమ్మువారు ఆయన కృపచక్కని క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. ఈ రోజు ఆయన మనల్ని ఆ యొక్క క్రీస్తు రక్తం ద్వారా ఆయన మనల్ని కడిగేశాడు. నేను నా యొక్క పాపాన్ని కడిగేసుకోవడము, నేను నా పాపల కోసము ఫాస్టింగ్ చేయడము, ఇవన్నీ కూడా ఏది కూడా బైబిల్ అనుసారమైనవి కావు. ఇక్కడ బైబిల్ 3వ వచనంలో చూసినట్లయితే 4వ అధ్యాయం 3వ వచనము, లేఖనమేమో చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ యేసయ్య ఈ లోకానికి పంపబడ్డాడు మన యొక్క పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డానికి. మీకు అర్థమవుతుందా? అదేదో ఆయన ఏదో చేయాలని మన మీద పొందుకోవాలని మన మీద చేయాలని కాదు. ఆయన మన కోసం ముందుగా ఏం చేశాడో కేవలం దాన్ని నమ్మాలి. క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. బైబిల్ చెప్తుంది మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క కష్టం ద్వారా, మన యొక్క పని ద్వారా కాదు మనం రక్షింపబడింది. యేసే మన యొక్క పాపాలు, మన పాపాల కొరకు చనిపోయాడు. నేను చేయాల్సింది ఏది కూడా లేదు. దాన్ని ఆ యొక్క చనిపోయిన దాన్ని నా యొక్క హృదయంలోకి పొందుకోవడం తప్ప. ఆమేన్. ప్రతిరోజు కూడా మీరు పశ్చాత్తాపడుతున్నారు, క్షమాపణ అడుగుతున్నారు, క్షమాపణ అడుగుతున్నారు, ఇవన్నీ కూడా అడుగుతూనే ఉన్నారు. కానీ నాకు తెలుసు, మ- మనందరికీ కూడా మనం ఏం పాపాలు చేస్తామో అవి మాత్రం తెలుసు. ఏదైతే చేయలేదో అవేం తెలీదు. నా దగ్గర ఎంతో పాపం ఉంది, నేను ఈ యొక్క మొత్తం పాపాలు నేను కడిగేయలేను. అలాంటి సమయాల్లో ఏసే నా యొక్క పాపాలన్నిటి కూడా పూర్తిగా కడిగేస్తాడు. రోమిలకు రాసిన పత్రికలో ఏం చెప్తుంది? 2వ వచనము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును. కానీ అది దేవుని ఎదుట కలగదు. ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నిజంగా నా పాపాలు కడిగివేయబడ్డాయా? అన్ని కూడా కడిగివేయబడ్డాయి. మీరు పాపాలు అని చెప్తున్నట్లయితే, మీరు పాపులు అని చెప్తున్నట్లయితే దాని అర్థం యేసే మీకోసం ఏం చేయలేదు, మీ పాపం అలానే ఉంది అని అర్థం కదా. మీరందరూ కూడా ఇకపై పాపులుగా లేరు గాని నీతిమంతులుగా అయ్యారు. నా యొక్క ఆత్మీయ జీవితం కోసం నేనేదో చేశానని కాదు, కానీ మనం మన యొక్క పాపాల కోసం అంతా కూడా పూర్తిగా ఒకేసారి పొందుకున్నాము. మీరు ఇలాంటి ఈ విషయంలో ఏదైనా ప్రశ్న లేదా? ఓకే, మీరు అందరు కూడా జాగ్రత్తగా విన్నారు. మీకు ఎలాంటి ప్రశ్నలు లేవా అడగడానికి? ఎలా మరి మనం పాప క్షమాపణ పొందుకున్నాము? మనం తగ్గింపు వలన, మనం ప్రార్థించడం వలన? నేను పాప క్షమాపణ పొందుకున్నాను ఆ గొర్రెపిల్ల ద్వారా.
అవును. మన యొక్క పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. బైబిల్ ఏం చెప్తుందంటే, అబ్రహాము అతని క్రియల ద్వారా కాదు గాని నీతిమంతుడుగా ఎంచబడింది కేవలం దేవుని యొక్క కృప ద్వారానే. నా యొక్క పాపాలు కడిగివేయబడ్డాయి అన్నట్లయితే అవును నా పాపాలు కడిగివేయబడ్డాయి. ఇది కేవలం నమ్మడమే. నేను ఇంతసేపు మాట్లాడిన దాంట్లో మీకేమైనా ప్రశ్నలున్నాయా? ఎవరికి ప్రశ్న లేవా? అందరికి అర్థమైందా? నేను ప్రీచ్ చేయడానికి ఎంతో ఎక్కువ సమయం ఉంది కాబట్టి, ఇది బైబిల్‌లో ఏం రాయబడిందంటే నేనేదో చేయాలని కాదు గాని, క్రీస్తు యొక్క సిలువ నా కోసం చేసింది అంతా కూడా. నా యొక్క పాపాలన్నీ కూడా యేసు ద్వారా కడిగివేయబడ్డాయి. బైబిల్ ఏం చెప్తుందంటే ఆ యొక్క క్రియల ద్వారా అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. ఓహ్! మీ పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయా? అవును. నా పాపాలు కడిగివేయబడ్డాయి. ఇది దేవుడిని నమ్మడం. ఎందుకు మరి మనము గతంలో మనల్ని మనం పాపులుగా పిలుచుకున్నాము. ఎందుకంటే ఆ యొక్క యేసయ్య మన కోసం చేసిన త్యాగం తెలీదు కాబట్టి. ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల ద్వారా నేను పాపక్షమాపణ పొందుకున్నాను. యేసయ్య యేసయ్య ఆ గొర్రెపిల్ల ద్వారా మనం రక్షణ పొందుకున్నాము. అది నేనేదో చేయాలని కాదు కానీ, యేసయ్య మన యొక్క పాపాల కోసం మన పాపాల కోసం చనిపోయాడు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయాలనుకుంటున్నాడు. మీరందరూ కూడా పాపం చేశారు అని తెలుసుకోవడము బైబిల్‌ని లోతుగా తెలుసుకున్నది కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే అబ్రహాము వాక్యం లేఖనం ఏమి చెప్పుచున్నది. అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ ఇంకా కొంతమంది నమ్ముతున్నారు. ఇదేదో నేను చేసింది కాదు గాని, ఆ యేసుని నమ్మడము నా యొక్క పాపాలను కడిగి వేశాడు. మా అందరి పాపాలు కడిగి వేశాడని నమ్మడము విశ్వాసం. మీకేమైనా ప్రశ్నలున్నాయా? ఏమైనా ప్రశ్నలున్నాయా అండి? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మరి మీరు సమాధానం చెప్తారా? నాకు తెలిసి మీకు దాంట్లో కూడా కాన్ఫిడెన్స్ లేదనుకుంటా. ఆ యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికొచ్చి మన యొక్క పాపాల కోసం చనిపోయాడు.
మన పాప క్షమాపణ పొందుకున్నాము. మీరందరూ కూడా మీరందరూ కూడా ఆ యొక్క పాప క్షమాపణ పొందుకున్నారు. మీకు అర్థమవుతుందా? అందుకే బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనము పాపం విషయమై మనం కాబట్టి శరీరం విషయమై మన పూర్వ పురుషులకు అబ్రహాము దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. సాతాను మన కోసం నిరంతరంగా ఆ దేవా నా కోసం ఇది చేయి, నా కోసం అది చేయి. ఎంత పాపాన్ని మీరు కడిగేశారు, ఎంత పాపాన్ని మీరు చేశారు. చివర్లో ఆ యేసే మన యొక్క పాపాలన్నిటి కూడా ఆయన కడిగేసానని చెప్తున్నాడు. అంటే దాని అర్థము, ఆ యొక్క మాట అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా పూర్తిగానే కడిగివేయబడ్డాయి. మీకు అర్థమవుతుందా? మన యొక్క పాపాలన్నీ కూడా మంచు వలె తెల్లగా కడగబడ్డాయి. మీకు అర్థమవుతుందా? ఈ రోజు విన్న దాన్ని బట్టి ఎవరైనా సాక్ష్యాలను ఇస్తారా? ఎవరైనా ఉన్నారా? అయితే ఈ రోజు మన శర్మన్ అయిపోదు అనుకుంటా. రాత్రి వరకు కూడా అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఎంతమంది సంగతులు, వాళ్ళు ఎంతో ఏడుస్తారు, వాళ్ళు ఎంతో పశ్చాత్తాపాన్ని అడుగుతాడు. నేను నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను 1994 సంవత్సరంలో రక్షణ పొందుకున్నాను. నేను 20 సంవత్సరాల వరకు సంఘానికి వెళ్తూ ఉండేవాడిని తరచుగా. ప్రతిసారి కూడా నేను పాపంలో పడిపోతూ దానివల్ల ఎంతో నొప్పిని పొందుకున్నాను నా హృదయంలో. నా భార్య చనిపోయిన తర్వాత నేను ఎంతో బాధపడుతూ వచ్చాను. ఎవరికైతే అనారోగ్యం ఉందో, అంటే నేను మంచి చేయాలి కాబట్టి అనారోగ్యం ఉన్న వాళ్ళని, క్రానిక్ ఇల్నెస్ ఉన్న వాళ్ళని అంగీకరించినట్లయితే బాగుంటుందేమో అనేసి అనుకుంటున్నాను.
మీరు జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మ ఎప్పుడైతే నేను సంఘానికి వెళ్తూ ఉండేవాడినో అప్పుడు ఈ వాక్యం నాతో చెప్పింది. ఇదిగో పాపపు అబద్ధపు సంఘాలు వస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అనేసి ఈ వాక్యం చదివినప్పుడు అతను నాకు 20 సార్లు ఈ యొక్క వాక్యాన్ని చదివాడు. నాకు అర్థం కాలేదు దాని గురించి. ఆ విధంగా నేను అర్థం చేసుకున్నాను. నేను నాలో నుంచి కేవలం చెడ్డ విషయాలు మాత్రమే వస్తాయి. నేను అనుకునేవాడిని మంచి చెడ్డ అనట్లయితే మంచి అని. నేను మంచి చేసినట్లయితే నేను నా యొక్క కడుపులో కాస్త సమస్యగా ఉంది. ఆ సమయంలో నా యొక్క 40 40 కేజీలు ఉండేది నా బరువు. నాకప్పుడు అనారోగ్యం కూడా ఉండేది. టీబీ కూడా ఉండేది. నాకు అనారోగ్యంగా ఉండడం వల్ల నా భార్య చనిపోయింది. దాని తర్వాత వాళ్ళ చెల్లి మాత్రమే సంఘానికి ఉండేది. ఇప్పుడు తను చనిపోయింది కాబట్టి నేను ఏమి కూడా చేయలేని వ్యక్తిని ఈ యొక్క ధర్మశాస్త్రం కింద ఉంటూ మంచిగా చేయడానికి ప్రయత్నించడమే ధర్మశాస్త్ర క్రియలు అంటే. నేను ప్రయత్నించడం ద్వారా జరిగే దాని వల్ల నా యొక్క పాపాలు కడిగివేయబడవు. నేను పాపాలు చేయకుండా ఉండడం అనేది ఎంతో పెద్ద సమస్య. ఇంకా అలానే మన యొక్క మంచి ద్వారా కాదు, మనం మీద చేసామని కాదు, కానీ ఆ క్రీస్తు ద్వారా మనం రక్షణ పొందుకున్నాం. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి నా యొక్క పాపని తుడిపోయినవి. ఎంతో మంది పాస్టర్లు నన్ను కూడా గమనించి నేను ఆ విధంగా నేను వాక్యాన్ని విని నేను రక్షణ పొందుకున్నాను. నాకెంతో కృతజ్ఞతగా అనిపించింది. థ్యాంక్ యూ. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మన యొక్క క్రియల ద్వారా కాదు, నేనేదో చేశానని నా యొక్క పాపాలు కడివేయబడ్డాయని కాదు. ఏది నా యొక్క పాపాల కోసం చనిపోయినట్లయితే ఆ అబ్రహాము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది బైబిల్లో. కాబట్టి అబ్రహాం విషయమే మనం కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రహాముకి ఏమి దొరికినని అందము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులను తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును. కానీ అది దేవుని ఎదుట కలగదు. క్రీస్తు నమ్మడమే ప్రాముఖ్యమైంది. క్రీస్తు దేవుడు ఆ యొక్క యేసుని నా కోసం పంపించాడు. మీరు జ్ఞాపకం ఉంచుకోండి మరి. ఆ యేసు మీ యొక్క పాపాలు కడగాలి, మీరు ఆ యొక్క యేసుని కడగడం కాదు. మీకు అర్థమవుతుందా?
ఆ యొక్క క్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనం ఎలాంటి క్రియలకి సంబంధం లేకుండా మనం రక్షణ పొందుకున్నాము. మనం నీతివంతులుగా తీర్చబడ్డాము. మనం మనం పని చేయడము, మన యొక్క పనులకి ఇవన్నీ కూడా మన యొక్క రక్షణకి ఎలాంటి సంబంధం లేదు. ఆ యేసే నా కోసం చేసిన ప్రాముఖ్యమైంది. యేసు ఎప్పుడైతే 2000 సంవత్సరాల క్రితం శిలువలో మరణించాడో, అప్పుడు నా పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. మీకు అర్థమవుతుందా? ఇంకెవరికైనా ప్రశ్నలున్నాయా? ఇంకేదైనా అడగాలనుకుంటున్నారా? మీకు అర్థమవుతుందా? మన యొక్క క్రియల ద్వారా కాదు. మనం ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కేవలం దేవుని కృప ద్వారానే మనము దీన్ని పొందుకోగలుగుతాము. మీరు అలసిపోయి మిమ్మల్ని మీరు ఆ యొక్క యేసుక్రీస్తు నా యొక్క పాపాలు కడిగేస్తాడని నమ్మడమే అది నిజమైన విశ్వాసం. ఆ యొక్క యేసే నా కోసం చనిపోయాడని తెలుసుకోవడమే నిజమైన పాప క్షమాపణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రజలు ఎన్నో సార్లు చెప్పినప్పటికీ నేను సంతోషంగా ఉండడానికి నేనేం చేయాలి అనేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది సరైన మార్గం కాదు. అవును, మీరు పాపం చేశారు. ఆ యేసు ఏం చెప్తున్నాడంటే ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఆ యేసే మనల్ని మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆ యేసేని నమ్మడం ద్వారా ఆ విధంగా నేను ఎంతో పశ్చాత్తాపపడ్డాను. అలా నేను బైబిల్‌ని చదువుతూ ఉన్నప్పుడు నా యొక్క పాపాలు ముందుగానే కడిగివేయబడ్డాయి. ఇక్కడ, ఇక్కడ మూడో వచనంలో ఏం చెప్తుంది? లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనమందరం కూడా విధేయులుగా లేము. కానీ దేవుని యొక్క విశ్వాసం ద్వారా అలా పొందుకోవడం ద్వారా మనం నీతిమంతులుగా అవ్వము. నాకేమనిపించిందంటే, నేను ఉట్టి నా కోసమే కాదు, నేను స్వార్థ కోసం అందరికీ కూడా స్వార్థం ప్రకటించాలి. నేను 10లో నుంచి మిషనరీ స్కూల్‌ని స్టార్ట్ చేశాను. ఎందుకంటే తెగుల్లో చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది కాబట్టి.
సరేనా? మీరేం తింటారు? ఈ యొక్క మిషనరీలు అందరూ కూడా తర్ఫీదు పొందుకున్నారు. అవును. మనం కేవలం దేవుని యొక్క కృప ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం. నీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏదో మనం చేసామని కాదు. ఇక్కడ ఏం రాయబడి ఉన్నది? పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడి ఉన్నది. మనం ఇప్పుడు ఏం కూడా చేయలేదు. నేను నీతిమంతుని అని నమ్మినట్లయితే పని ఏమి చేయకుండా అవును నీతిమంతుని. ఇప్పుడు ఎంతమంది కొరియాలో మీరు ఈ యొక్క వాక్యాన్ని మీరు హృదయంలో పొందుకున్నట్లయితే మీరు ఆశీర్వదింపబడతారు. నేను ఇంతవరకు మాట్లాడతాను, ప్రార్థిస్తానండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే. పరలోకమందున తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మేము ఆ యొక్క క్రీస్తు యొక్క శిలువలో మరణాన్ని మేము అంగీకరిస్తున్నాము. దీని ద్వారా మేము ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకున్నాము. అలా మేము ఈ యొక్క లోకమంతా కూడా ఈ యొక్క స్వార్థ అనేది ప్రకటింపబడేలా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించు. తండ్రి నీకెంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ మా యొక్క సహోదరి సహోదరులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఇంకా అలానే ఎవరైతే పేదగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు కృపనివ్వండి అని నీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.